తెలంగాణలో నిర్వహిస్తున్న డిఎస్సిని అభ్యర్థన మేరకు 3 నెలల కాల పరిమితి తర్వాతనే పరీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నిరుద్యోగులకు మద్దతుగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి, ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, జాబ్ క్యాలెండర్ వెంటనే, జాబ్ క్యాలెండర్ వెంటనే, డిఎస్సీని వెంటనే, డిఎస్సీని వెంటనే, డిఎస్సీని వెంటనే, డిఎస్సీని వెంటనే, పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖరి, 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పట్ల కాంగ్రెస్ మండి వైఖరి, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మండి వైఖరి, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మండి వైఖరి, జిందాబాద్ 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 బీఆర్ఎస్ జిందాబాద్ 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 బీఆర్ఎస్ జిందాబాద్ డిఎస్సి తక్షణం. కేసీఆర్ గారి సూచనల మేరకు, రేఖాంతరావు గారి పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డిఎస్సి నోటిఫికేషను 2 నెలలు కాలపరిమితి ఇవ్వాలని, విద్యార్థులు నిరుద్యోగ యువత డిఎస్సి కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. వారికి 2-3 నెలల కాలపరిమితి ఇస్తే వాళ్ళ ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుందని, అదేవిధంగా 1:100 నిష్పత్తిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అలాంటిది 1:50 నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తాన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పీజీ చదివిన విద్యార్థులకు 50,000 లక్ష రూపాయలు ఇస్తా అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళని నిరంకుశత్వంగా వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. కావున వీటన్నిటి మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు మా గోరంపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మేము మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. జై తెలంగాణ, జై కేసీఆర్.